ఆ తర్వాత రైతుల విషయంలో ఈసారి అసలు ఇంతవరకు ఇత్తనమే పడలే. నువ్వు ఒకవేళ ఇత్తనం పడింటే ఏదన్నా ఇత్తనానికైనా ఖర్చు కానీ దాంట్లో నష్టపోయానని ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేదానికి ప్రభుత్వాలు ఉన్నాయి. ఇత్తనమే పడకుంటే అది వర్తించదు. ఇత్తనమే పడలేదు కాబట్టి నీకు పంట బీమా రాదు. కాబట్టి ఇప్పుడు ఏ రకంగా నువ్వు రైతులను ఆదుకుంటావో అది వచ్చి చెప్పాలి. కానీ పులివెందులకు వచ్చి ఏమీ లేక అసలు ఇప్పుడు నిజంగానే మేము ఆ తర్వాత రైతుల గురించి మీ ద్వారా అడుగుతానా, ఈసారి రబీలో ఎక్కడా కూడా ఇత్తనమే పడలేదు. ఇత్తనం పడిన దానికి ఇన్పుట్ సబ్సిడీ వర్తించదు, పంటల బీమా వర్తించదు. నువ్వు రైతుల్ని ఏ విధంగా ఆడుకుంటావో మానవతా దృక్పథంతో ఈ పులివెందుల ప్రాంత రైతాంగాన్ని కానీ కడప జిల్లా రైతాంగాన్ని కానీ విత్తనమే పడనప్పుడు మీరు ఏ రకంగా ఆదుకుంటారో స్పష్టమైన సమాధానం చెప్పాలని కానీ ఇక్కడ అగ్రికల్చర్ అధికారులను కానీ లోకల్గా ఉండే ఎంపీని కానీ అందరూ కూడా చాలా టెన్షన్స్తో ఉన్నారు. తప్పకుండా దీని మీద కూడా వాళ్ళు ఏదో ఒకటి సమాధానం చెప్పాలి. తర్వాత ఇప్పుడు మార్చుకోవడము, ఎమ్మెల్యేలను అటు ఇటు మార్చడము, కిందిది పైకి కిందికి పక్కంది ఈ పక్కకు చేసుకుంటాడు. అది మీ పార్టీ అంతర్గత విషయం, మేము పట్టించుకోము. దయచేసి ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డిని ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నువ్వు అటు ఇటు మార్చుకోవడంలో నిన్ను నువ్వు మార్చుకొని నువ్వు పులివెందులు లేకుండా పోతే నా పరిస్థితి ఏంది? నేనేదో నిన్ను నమ్ముకొని పులివెందుల ప్రజలకు నువ్వు చేసిన అన్యాయము, పులివెందుల ప్రజల పట్ల నువ్వు చూపించిన నిర్లక్ష్యము, పులివెందుల ప్రజలకు నువ్వు ఇవ్వకుండా గౌరవం ఇవ్వకుండా ఇంత చేసినావు కాబట్టి నిన్ను నమ్ముకొని నేను పోటీ చేస్తానా? నువ్వు అటు ఇటు మార్చి పులివెందుల కాకుండా పోతే నా పరిస్థితి ఏంది? కాబట్టి ముఖ్యమంత్రిని ఆయన నీ సీటునన్నా నువ్వు మార్చుకోకుండా ఉండు అని జగన్ రిక్వెస్ట్ చేస్తానా. అట్లే చంద్రబాబు గారిని కూడా ఒకవేళ పొరపాటున జగన్ పులివెందులు ఇచ్చి వేరే చోటికి పోతే చంద్రబాబు గారిని నన్ను అటుకే పంపిమని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఏం చెప్పలేదు. ఆ తర్వాత నేను జైలుకు పోయి ఇచ్చిన తర్వాత వల్లూరు స్టేషన్కు సంతకం పెట్టని పోయేటప్పుడు మేము విలేకరులు వచ్చి అడిగినారు. ఏమంటే ఇట్లా చూడు పర్టికులర్ టైమింగ్లో ఇటుకి రావాలని ఉంది, నాకు సెక్యూరిటీ కూడా ఇంతవరకు ప్రొవైడ్ చేయలేదు, నాకు ఇబ్బందిగా ఉందంటే అవతల రోజే తర్వాత ఎస్పీ గారు మాట్లాడేమో నాకు గన్మెన్ ఇస్తానమని 1+1 పంపించారు. మళ్ళీ ఈరోజు ఏం ఒత్తిళ్ళు వచ్చినాయో ఆయనకైతే మాకైతే తెలియదు. మనకి ఏం ఇంటిమేషన్ లేదు, సమాధానం లేదు. గన్మెన్కి ఫోన్ చేసి నిన్ను విత్డ్రా చేస్తాను, నువ్వు వెనక్కి వచ్చేసి అని చెప్పారు. కాబట్టి ఏం వాళ్ళకి ఒత్తిళ్ళు ఉన్నాయా, ఇంకోటి ఉన్నాయా, అయినా ఇంకోటి ఎలక్షన్ టైంలో కంటెస్టింగ్ క్యాండిడేట్లకు జనరల్గా కూడా గన్మెన్ ఈకున్నా కూడా ఎలక్షన్ అయినంత వరకు ప్రొవైడ్ చేస్తారు. అట్లాంటిది నాకు గత 15-14 సంవత్సరాలుగా ఉండే గన్మెన్ కూడా ఇప్పుడు తీయడం అంటే నన్ను ఇంట్లో కూర్చోబెట్టాలనే, నన్ను చంపాలనే, ఆ రెండు దాంట్లో ఏదో ఒకటే ఉండాలి అర్థం. మనకైతే ఇంతవరకు ఇంటిమేషన్ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు. మేము కూడా రేపు హైకోర్టును ఆశ్రయిస్తాం.